వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్: కోటమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాద కార్యక్రమం, దాతలకు ఘన సత్కారం. కోటమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు, ఓటెత్తిన భక్తులు. బాలిరెడ్డిపాలెంలో ఇంటింటికి టీడీపీ 4.20 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పనులు, ఎమ్మెల్యే పాసం. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలుస్తున్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ అలంకరణలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట మండలం విద్యానగర్ కు బాలభారతి విద్యా సంస్థల నిర్వాహకులు కర్ర వెంకటరమణమూర్తి, వెంకట నాగశిరీష, చిరంజీవి, ఉమా మౌక్రిక, సాత్విక రమ, కర్ర శ్రీనివాసమూర్తి, హేమ చిరంజీవి, సాయి కిరణ్, వైష్ణవి, సత్యదేవ్ ఉభయదాతగా వ్యవహరించారు. 2021 నుంచి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారే కండువాలతో ఆలయ సత్కారాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నెగ సాయి, వెంగల్తూరు శరవణగన, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవరణంలో ఉండేటటువంటి కోస్టల్ దేవతలు మాతమ్మ, దేశమ్మ, పరమేశ్వరుడు, గంగమ్మ తల్లి అందరూ కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దాతలు పుణ్యాత్ములుగా దీవించబడుతుంది. వాళ్ళ ద్వారా బాలభారతి వ్యవస్థాపకులు కథా వెంకటరమణమూర్తి, శ్రీమతి వెంకట నాగశిరీష, రమా ప్రౌఢిక గారు, సాత్విక రమా గారు, శ్రీనివాసమూర్తి గారు, శ్రీమతి హేమ గారు,
చిరంజీవి సాయి కిరణ్ గారు, వైష్ణవ్ గారు, సత్యజ వీళ్ళందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పుణ్యాత్ములైనారు. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవతాభ్యో నమః. హర హర మహాదేవ. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్నంలో కొలువు తీరిన శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తు శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ కుమార్తె నీతికమ్మ సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన కోటమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వాకిటి బాలకృష్ణారెడ్డి అమ్మవారిని ఎత్తుకుని భక్తులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ధరాది దానంద కర్పూరం ధార్యం నమస్కరమి కోటమ్మ తల్లికి నెల్లూరు జిల్లా కోట మండలం కోట పంచాయతీలోని ఎన్సీఆర్ నగర్ నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. కోట పంచాయతీలో విద్యుత్ సమస్య
అధికంగా ఉందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఏడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో కోట పంచాయతీని అభివృద్ధి బాటలు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమస్యలు ఏదైనా ఉన్నాయని తెలుసుకోవడానికి వచ్చాము. సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడానికి వచ్చాము. ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందా, లైట్స్ అని ఇబ్బంది ఉన్నాయా? ఈ మధ్య అక్కడ పని జరుగుతుంది కదా, అది కూడా నేను చెప్పి చేయించాను. మధ్యలో వచ్చింది వాటర్ మధ్యలో వాళ్ళు ఏదో బోర్ వేస్తారు. అంకుల్ నెంబర్ అంకుల్ 9966 అంతోటి సుధాకర్. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటర్ ప్రాబ్లం కానీ, లైట్స్ కానీ గేట్ ఆపరేషన్ కావాలి. ఎలక్షన్ కోసం మీకు ఊరికే సమస్యలు ఏమైనా ఉన్నాయా మన కాలనీలో? అందరికీ నమస్కారం. ఈరోజు కోట ఎన్సీఆర్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, స్ట్రీట్ లైట్స్ సరిగ్గా వెలుగుతున్నాయా లేవా, చెత్త క్లీన్ చేస్తున్నారా లేదా, పంచాయతీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. వాటర్ కూడా సక్రమంగా ఉంది, లైట్స్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుతున్నాయా లేవా అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మాకు అన్నీ అందుతున్నాయా అని చాలా పాజిటివ్గా చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించేవి మేము చేస్తాం. వీలు కానటివి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా పరిష్కరించే విధంగా నడుచుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా అందరు సహకారం కావాలా. మా వంతు మేము ప్రజల్లోనే ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ అక్కడక్కడ పరిష్కరించే విధంగా నడుచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో సీనియర్ టీడీపీ నాయకుడు దుపూరు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలిరెడ్డిపాలెం పంచాయతీలో 4.20 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలోని 381 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 15.95 లక్షల పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద 176 మంది రైతులకు 33.44 లక్షలు, తల్లికి వందనం పథకం కింద 339 మంది విద్యార్థులకు 43.51 లక్షలు మంజూరైనట్టు వెల్లడించారు. 1,70 లక్షలతో రక్షణ గోడ నిర్మాణం, సీసీ రోడ్లు, ఇరిగేషన్ పనులు, అంగన్వాడీ మరుగుదొడ్లు, సీఎంఆర్ఎఫ్ సహాయం, మహిళా సంఘాలకు రుణాలు వంటి పంపిణీ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ప్రజలకు పనిచేసే వారికే ఓటు వేయాలని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి అవసరమైన వంతెన, ఆర్ఓ ప్లాంట్ తదితర పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి, జనార్దన్ రెడ్డి, అజిత్ రెడ్డి, దువ్వూరు రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు కాలవల్లి ప్రసాద్, జనసేన నాయకులు తీపలపూడి రమణయ్య, టీడీపీ నాయకులు ఉన్నారు. చూడండి లైటింగ్ చూసుకొస్తాడు. కొద్దిగా లైటింగ్ తగ్గానా, అది రాదు ఫ్రేమ్.
పెద్దలు రామనారెడ్డి గారు, పుల్లిరెడ్డి గారు, అలాగే రైతు రమణయ్య, మా మనోహరు, అలాగే మా పార్టీ అధ్యక్షులు మధురెడ్డి గారు, అలాగే బూత్ కన్వీనర్ కిషోర్ గారు, అలాగే మా బీజేపీ నాయకులు సోదరులు పెద్దలు మా ప్రసాద్ గారు, ఉల్లిప్రసాద్ గారు, అలాగే మా జనసేన నాయకులు మా మధు గారు, అలాగే బిఎంఎస్ నాయకులు శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి, అలాగే మా ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ మా ప్రమీలమ్మ గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మా రౌడయ్య గారు, మా దయాకర్ గారు, అలాగే మా జనార్దన్ రెడ్డి గారు, మా ప్రసాద్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గారు, అందరూ కూడా మా అజిత్ రెడ్డి గారు, అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు బారెడ్డిపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తిరిగాం. అలాగే మా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ఎన్ఆర్ఐ బాలుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ బారెడ్డిపాలెంలో ఫంక్షన్లు 381 ఫంక్షన్లు ఈరోజు మనం ఇస్తున్నాం. ప్రతి నెల మా నాయకులు, మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క 381 ఫంక్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు నెలకి 15,98,000 ఈ బారెడ్డిపాలెం పంచాయతీలో ఈరోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరికీ కూడా మా ఓటు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, పెన్షన్స్ 3,000 ఉంటే 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, ఇక్కడ మొత్తం మీద 176 మంది రైతులకి దాదాపు 33,44,000 రూపాయలు ఇక్కడ పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే తల్లికి వందనం దాదాపు 339 మందికి తల్లికి వందనం 43,51,000 ఈ యొక్క బారెడ్డిపాలెం పంచాయతీలు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సీసీ రోడ్డు మేము గెలిచినటువంటి ఈ 2 సంవత్సరాలు 4 రోడ్లు ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా చాలా వరకు సీసీ రోడ్లను కూడా ఈ ఊళ్ళో వేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. ఇరిగేషన్ ద్వారా ఒక పని చేయించాం, 5 లక్షల రూపాయలు ఇరిగేషన్ ద్వారా చేయించాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వెలుగు ద్వారా పొదుపు లక్ష్మి మహిళలకి 1,50,00,000 రూపాయలు ఈ పంచాయతీలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్స్ కూడా 36,000 పెట్టి రిపేర్ చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిపాదన పెట్టినాం, ఆల్రెడీ డ్రైన్స్ 45 లక్షలకి ప్రతిపాదన పెట్టున్నాం. అలాగే ఆర్ఓ ప్లాంట్ కూడా 8 లక్షల రూపాయలతోటి ప్రతిపాదన పెట్టినాం. గతంలో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ నేను శాంక్షన్ చేయించాను. అది ఏమైందో నాకు తెలియదు, నా డబ్బులు ఇచ్చా, అది ఏమైందో నాకు తెలియదు. ఎందుకంటే అదేముంది కథ అంతా కూడా. సరే ఏదైనప్పటికీ పెద్దలు కూడా చెప్తున్నా. అలాగే సీఎంఆర్ఎఫ్ కింద ఇక్కడ 7 మందికి దాదాపు 9,10,760 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయం కింద ఈ యొక్క పంచాయతీలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే కార్యకర్తల సంక్షేమం మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇంతకుముందు నా కార్యకర్త యాక్షన్లో చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మా నాయకుడు మళ్ళీ కొత్తగా 2 లక్షలని 5 లక్షలు పెంచాడు. దాంట్లో భాగంగా ఇక్కడ 5 లక్షల రూపాయలు కూడా మనం కార్యకర్తకి ఇవ్వడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేము గెలిచినటువంటి కొత్తల్లోనే మీకు తెలుసు, తుఫాను వచ్చినప్పుడు ఇది మొత్తం కొట్టుకోపోయినాయి, ఇల్లు కూడా కొట్టుకోపోయినాయి. అవతల వచ్చేది నాకు తెలియదు, కానీ నేను వాళ్ళందరూ కూడా ఆ రోజు నేను నాకు నా పరిధిలో ఉన్నటువంటి సహాయం చేసి అపోజిషన్లో ఉన్నాను. నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు, అపోజిషన్లో ఉన్నా. అయినా ఆ రోజు వచ్చా. ఆ రోజు అందరూ కూడా చెప్పారు అక్కడ ఈ వాల్ ప్రొడక్షన్ వాల్ ఒకటి కావాలని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి కూడా కట్టేస్తాను, నెల రోజులు అప్పుడు శాంక్షన్ ఇచ్చేస్తాను అని చెప్పేసిపోయాడు. తర్వాత దిక్కుముక్కులే. తర్వాత మేము గెలిచిన తర్వాత 1,70,00,000 పెట్టి ప్రొడక్షన్ వాల్ నిర్మించామని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తున్నాం మేము ఈ ఊరికి. అలాగే గెలిచిన నెలకే ఆ కార్యక్రమాన్ని చేశామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ బ్రిడ్జి కూడా 30 కోట్లకి సీఎం గారి దగ్గర మాట్లాడి ఖచ్చితంగా కట్టాలి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాం. తర్వాత ప్రతిపాదన కూడా ఆల్రెడీ పంపు చేశారు ఇరిగేషన్ సంబంధ అధికారులు. ఆ విషయం కూడా త్వరలో మీకు తెలియజేస్తున్నామని చెప్పి కూడా బ్రిడ్జి విషయం అని తెలియజేస్తున్నాం.
తిరుపతి జిల్లా వాకాడు మండలం కాశీపురం గ్రామంలో నాయుడుపేట సహాయ సంచాలకులు ఎం నాగార్జున సాగర్ ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగార్జున సాగర్ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించుకునే చర్యలు, పురుగులు, తెగళ్లు నివారణ పద్ధతులను వివరించారు. అలాగే ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రాయితీ పథకాలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి నమోదు చేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్టె ఎరువులు, జీవామృతాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. యూరియా యాప్ వినియోగం, PMDS కిట్ల ఉపయోగం, విత్తన శుద్ధి, విత్తన పైలటైజేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సాగు విధానాలు, రాబోయే రబీ సీజన్ కు అనువైన పంటల ఎంపిక, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే యాజమాన్య పద్ధతులపై రైతులు వివరించారు. రైతుల శాస్త్రీయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తుల అధికారులు ఉన్నారు. అందులో ఒకసారి కలిపి ఏం ఒకసారి మొత్తం వాటర్ వేసి మనం ఫస్ట్ వచ్చి దాంట్లో ఫస్ట్ వచ్చి బంకమట్టి, తర్వాత వచ్చి ఘనజీవంతో, తర్వాత లాస్ట్ కోటింగ్లో బూట్ చేసుకుంటాం. ఇది ప్రకృతి వ్యవసాయంలో ఎల్లో ప్రభావం ఉంది కదా, వర్షాలు తక్కువ ఉన్న దగ్గర విత్తనం ఈ విధంగా మనం ఫెర్టిలైజేషన్ చేసుకుంటే విత్తనం డ్యామేజ్ కాకుండా ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు ఈ విత్తనం మొలక ఆరోగ్యంగా ఇవి వస్తాయి అన్నమాట. మొలకలు బాగా ఆరోగ్యంగా వచ్చి పైరు బాగా బలంగా వస్తుంది. ఎల్లో ప్రభావం పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైంది. నీళ్లు తక్కువ ఉన్న దగ్గర విత్తనం ఇలా ఫెర్టిలైజేషన్ చేసుకుని వేసుకుంటే ఆరోగ్యకరంగా పంట వస్తుంది. ఇచ్చే అవకాశం సరే బాగున్నాయని తొందరగానే కొనుక్కోపోతారు. ఇవి బాగలేవనే చోటు చెప్పకుండా చూడడమే బాగా కనపడతాయి మనకు. ఖచ్చితంగా వేయాల్సిందే. తర్వాత పైరు వేసి మీరు 30 రోజుల వరకు మందులు ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. మందులు మీరు చూసేలాగా మానిపోతాం. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళకి మానుతుందా మానదు. మళ్ళీ పాడు తెచ్చుకోవాలి. వరి పైరులో కూడా ఉన్న ఒక గుణం ఏంటంటే ఒక 30-35 రోజుల వరకు దానికి ఏ తెగులు వచ్చినా, ఏ పురుగు ఆశించినా, దానికి ఏమైనా కొద్దిగా ఆకు తిన్నా, కట్ చేసినా దాన్నంతా అది తిరిగి ఎక్స్ట్రా ఎనర్జీతో దాన్ని కవర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఆ టైంలో లేత దశలో 35 రోజుల వరకు. మనం ఒక దఫా స్ప్రేయింగ్ ఆపుకున్నా మీకు ఖర్చు మిగులుతుందని నేను చెప్తాను. మీరు అప్పుడు చేసినా చేసినా పైరు ఏమీ కాదు. మనం కొద్దిగా కంగారు పడతాము. 35 రోజుల వరకు స్ప్రేయింగ్. అందరికీ నమస్కారం. నేను ఎం నాగార్జున సాగర్, నా పేరు. నాయుడుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు. ఈరోజు ఇక్కడ కాశీపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు ముందుగా ఎలినో ప్రభావం ఒకటి, అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి తీసుకోవాల్సిన ప్రత్యేకమైన చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా ప్రస్తుతం ఉన్న అమలు జరుగుతున్న వివిధ రకాల వ్యవసాయ పథకాల గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వేసుకున్న పంటను ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేసుకుంటే రైతులకు అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వారికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇది పంట నమోదు అనేది ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా చేసుకోవాలని మనం చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు ఆధార్ నెంబర్ ఎలాగ ఇస్తారో అలాగే రైతులకు ఒక ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పి ఒక ఐడి నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఐడి నెంబరు చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే వ్యవసాయ పథకాలను కూడా వాళ్ళు లబ్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రస్తుతం
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని భూసారాన్ని పెంచుకునే మార్గాల గురించి అంటే ప్రత్యేకంగా పచ్చిరొట్టె ఎరువులైన జీలగా, జనుము, పిల్లి పెసర వాటిని ఏ విధంగా వేసుకొని కలిగి దున్నుకుంటే భూసారాన్ని పెంచుకోవడం ద్వారా మనం ఆ రసాయన ఎరువులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే యూరియా యాప్ ద్వారా పొందే విధానం గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పొలంలో ఉన్న పంటలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కానీ, తెగుళ్ళని కానీ, పురుగులను కానీ కంట్రోల్ చేసుకునే సస్యరక్షణ విధానాలన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ PMDS అని చెప్పి అంటే నవధాన్యాలు పెంచుకోవడము, తద్వారా పంటలకు అవసరమైన స్థూల సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో మనం అందించే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి పంటలకు దిగుబడులు మంచిగా వస్తాయి, ఖర్చులు కూడా తగ్గించుకుంటాయి. కాబట్టి ఈ PMDS కిట్లు కూడా ఎక్కువగా వాడుకోవాలని చెప్పి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ ఎల్నినో ప్రభావం పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులను తట్టుకునే విధంగా ఏం చేయాలనేది విత్తనాన్ని పల్టైజేషన్ చేసి వేసుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు విత్తనం ఆరోగ్యంగా మొలకెత్తడం, ఆరోగ్యంగా పంట రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా ఇక్కడ మనం చేసి చూపించడం. తర్వాత రబీ సీజన్లో అంటే ఇప్పుడు పంట చివరికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ సీజన్కి అవసరమైన విత్తన రకాలు, ఏ రకాలు వేసుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు తగ్గించుకొని ఎక్కువ దిగుబడులు పొందే విధంగా వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం. తర్వాత రసాయన పురుగు మందులు, ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉన్న పద్ధతులను అంటే ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే పాటిస్తున్నారో ఈ కషాయాలు కానీ, విత్తన శుద్ధి కానీ, అట్లాగే ద్రవ జీవామృతాల్లో చేసుకోవడం కానీ, లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవడం, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవడం, వివిధ రకాల కషాయాలను మనం వినియోగించుకోవడం ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ధాన్యాన్ని పండించుకోవడం ద్వారా మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని చక్కగా వినియోగించుకొని రాబోయే సీజన్లో కూడా మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని చెప్పి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సింది ఇప్పుడున్న పంట. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో 100 మీటర్ల జెండాను ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ పైనే ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తప్పు కదా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోటమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాద కార్యక్రమం, దాతలకు ఘన సత్కారం.
కోటమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు ఓటెత్తిన భక్తులు. బాలిరెడ్డిపాలెంలో ఇంటింటికి టీడీపీ 4.20 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పనులు ఎమ్మెల్యే పాసం. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.